పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం సిసిలి గ్రామంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు చోటు చేసుకున్నది. గ్రామదేవత పోలేరమ్మ ఆలయ పక్కన ఉన్న పోరంబోకు స్థలం విషయంలో మొదలైన వివాదం తారాస్థాయికి చేరుకున్నది. గ్రామదేవత పోలేరమ్మ ఆలయం ఎదురుగా ఉన్న అంగన్వాడీ మధ్యలో ఉన్న పోరంబోకు స్థలం మాకు చెందుతుందని స్థానిక దళితపేటకు చెందిన కొంతమంది వ్యక్తులు కొద్ది రోజులుగా ఘర్షణ దిగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. పెద్దల వరకు సర్ది చెప్పి 20 గజాలు గల పోరంబోకు స్థలాన్ని 14 గజాలు పోలేరమ్మ గుడికి వినియోగించుకోవాలని ఒప్పందం అయితే దళితపేటకు చెందిన కొందరు యువకులు మిగిలిన స్థలంలో ఆక్రమించుకుని అంబేద్కర్ జెండాలు పాతారని జెండాలు తీసివేసే ప్రయత్నంలో ఘర్షణ మొదలైందని స్థానికులు తెలియజేశారు. వీరిలోకి ఎవరిని వెళ్లనివ్వమంటూ చెప్పారు. పోలీసులు వీరికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జైభీమండి, మాది పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలం సిసిలి గ్రామం. గత బ్రిటిష్ కాలం నుంచి కూడా అంగన్వాడీ వెనకాల కొద్ది 3 సెంట్ల స్థలంలో అంబేద్కర్ ఉత్సవం జరుపుకుంటున్నాము. ఆ స్థలానికి ఆనుకొని చిన్న పోలేరమ్మ విగ్రహం ఉన్నది. దాన్ని గ్రామ పోలేరమ్మ కమిటీ వాళ్ళ సభ్యులు చిన్న గుడి కట్టుకుంటానని మమ్మల్ని పెద్దలు సంప్రదించినప్పుడు దాన్ని మేము అంగీకరించలేదు, గుడి కట్టుకోమని చెప్పాము. దానికి అబ్జెక్షన్ పెట్టలేదు. ఈ రోజు వాళ్ళు గుడి కట్టిందే కాకుండా ప్రభుత్వం మారిన తర్వాత చుట్టూరు ప్రహరీ కూడా అలాగే షెడ్లు వేయడానికి ప్రయత్నించారు. అదేంటంటే ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి మేము పెద్దల సమక్షంలో అడుగుకి వెళితే కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. కానీ ఈ రోజు 300 మంది ఒకేసారి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. సిసిలి గ్రామంలో గత కొన్నాళ్ళ నుంచి పోలేరమ్మ అమ్మవారి గుడి గురించి గొడవలు జరగడం జరుగుతుంది. అయితే అది సదరుగా అందరూ కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఈ రోజు కూడా మాట్లాడుకుందామని ఒకసారిగా వాళ్ళ జనాన్ని ముందుగానే పూజ చేసుకుని 300 మంది మా ఎస్సీ కాలనీ మీద పడిపోయి మొత్తం అందరిని కొట్టడం జరిగింది. కొట్టడం కాకుండా అంబేద్కర్ బ్యానర్లో ఫ్లెక్సీలు అవన్నీ చింపేసి మొత్తం విచ్చలవిడిగా చేశారు. దానికి సంబంధించి నాయకులు మేము కూర్చుని మాట్లాడుకున్నాం, దాన్ని పెద్ద రచ్చ చేసి గొడవ చేసి ఇంత కారణం కొట్టుకునే దాకా తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వం దీన్ని ముందుగానే తక్షణంగా పరిష్కరించి ఎటువంటి గొడవలు లేకుండా సామరస్యంతో చేసుకున్నామని మేము అనుకున్నాం. అయితే దీన్ని స్పందించి ఎస్సీలు అనేటప్పటికీ కొంచెం సులభంగా చూస్తున్నారు అందరూ. ఎస్సీ పేటలో వెళ్ళేటప్పటికి మీరెవరా మా మీద దర్జన చేయడానికి అని చెప్పేసి మన మీద ఎదురు తిరగడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు స్పందించి మాకు న్యాయం చేయండి. మా గ్రామానికి ఎటువంటి థ్రెడ్ లేకుండా ప్రతి ఒక్కరిని